మొన్న వరంగల్ ఎంజిఎం దవాఖాన తనిఖీ చేసేందుకు పోయిన అక్కడి లీడర్ల వార్త చూపించినాం కదా. వచ్చిన పేషెంట్ల కాదు, ఫస్ట్ దవాఖాన కొట్టిన రోగాన్ని వదలగొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు. డ్యూటీకి హాజరుపడ్డట్టు రిజిస్టర్ల సంతకాలు పెట్టి పనెగ్గొడుతున్న డాక్టర్లు సిబ్బంది సంగతి ఏందో చూడమని దవాఖాన పెద్ద ఆఫీసర్కు జిల్లా కలెక్టర్ చెప్తే మొత్తం 77 మందికి నోటీసులు పంపించారట. మీరు చేస్తానా చక్కగా డ్యూటీ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని హెడ్గా మీరు మీ డ్యూటీ చేయండి. అదర్వైజ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయి మేము వేరే తెచ్చుకుంటాం. వరంగల్ ఎంజీఎం దవాఖానకు పట్టిన నిర్లక్ష్యపు జబ్బును తక్కువ చేసేందుకు కంకణం గట్టిగానే కట్టుకున్నారు కదా అక్కడి అధికార పార్టీ లీడర్లు. మొన్న సడన్ గా దవాఖానకు పోయి తనిఖీ చేస్తే ఏముంది, రిజిస్టర్ల సంతకాలు అయితే ఉన్నాయి కానీ దవాఖానలో డాక్టర్లు లేరు, స్టాఫ్ ఎవ్వరు లేరు. తూతూ మంత్రం తుమకాయ మంత్రం అన్నట్టు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారని తేలిందట. లక్షలకు లక్షల జీతాలు మింగుకుంటా ఈడ సంతకాలు పెట్టి ప్రైవేట్ దవాఖానలలో దందాలు నడిపిస్తున్నారట డాక్టర్లు. ఇక ఇక్కడికి వచ్చిన పేషెంట్ల పైసలు పెట్టగలిగిన వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళ దవాఖానలకు మలుపుకుంటున్నారట. ల్యాబ్ టెస్టులు కూడా బయటికి రాస్తున్నారట. ఇక లాస్ట్కు ఎక్స్రే మిషన్లు, స్కానింగ్ మిషన్ల కాడ డ్యూటీ చేసేటోళ్ళు కూడా చక్కగా అందుబాటులో ఉండలేరట దవాఖానలా. అదేదో శాస్త్రం ఉంటుంది చూడు, పేరొకరిది ఊరు ఇంకోల్ది అన్నట్టు అట్లుంది ఈ దవాఖానలో వ్యవహారం. ఈ ముచ్చట కనిపెట్టి జిల్లా కలెక్టర్ చెప్తే అటెండెన్స్ రిజిస్టరు, బయోమెట్రిక్ సిస్టమ్లు అన్ని తెప్పించి ఎవరు డ్యూటీలు చక్కగా చేస్తున్నారు, ఎవరు ఎగనామం పెడుతున్నారు, ఎవరు హాజరేసి అవతల పడుతున్నారన్న ఎంక్వైరీ చేపించి డాక్టర్లతో సహా 77 మందికి మెమోలు పంపిరట దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ సారు. మరి సంగతి ఇన్నొద్దుల సంది కనిపెడతలేడా ఈ దవాఖాన పెద్ద సారు అన్న ముచ్చట తెలియదు కానీ తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంకో పాట అన్నట్టు లక్షల రూపాయల మంది సొమ్మును నెలగాంగన టక్కున జీతాలు లెక్క మింగుకుంటా ప్రైవేట్ దవాఖానల్లో ప్రాక్టీస్ చేస్తున్నారట చాలా మంది. పోనీ గంట జీతాలు తీసుకుంటున్నాం కదా, తిన్న సొమ్ము పేకి పట్టాలంటే కనీసం 2-3 గంటలన్నా వచ్చి డ్యూటీ చేయాలి కదా అన్న మినిమం మంచితనం కూడా లేనట్టుంది సార్లకు. ఎట్లా వంటికి పడుతుందో ఏం పాడో ఇన్నేళ్ల సంది మింగుతున్న మంది సొమ్ము. మరిగా దవాఖానకు పట్టిన రోగానికి ట్రీట్మెంట్ అయితే చురువైంది. ఒక్కనాడు మందేసి చేతులు కడుక్కోకుండా మొత్తం మూలాల కాడికెళ్ళి రోగం అంతా తక్కువయ్యేదాకా మందు కంటిన్యూ చేసి ఎంజీఎం దవాఖాన మీద జనాలలో మిగిలిన జర్రంత నమ్మకాన్ని నిలబెట్టురు సార్లు అని కోరుకుంటున్నారట జనాలు.